రాజమండ్రి ఒక చారిత్రక నగరం. అభివృద్ధి ముసుగులో చరిత్రని వక్రీకరించాలనో లేకపోతే చరిత్రను చెరిపేయాలనో ఏదైతే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం కనపడతా ఉంది. ఎందుచేత ఇప్పుడు మీరు చెప్తున్నారు, అపరకర్మల కోసం గతం నుంచి అలవాటు పడినటువంటి ఎవరైతే అపరకర్మల పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, పిండ ప్రదానాలు కానీ లేకపోతే అక్కడ వారి పూర్వీకులకి పిండ ప్రదానాలు చేసేటువంటి కార్యక్రమం లేకపోతే అపరకర్మలు చేసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఘాట్ చేంజ్ కానీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి వృక్ష సంపదను మార్చడం కానీ, రాజమండ్రి చరిత్రని ప్రజలకి వివరించేటువంటి ఆ విగ్రహాల తొలగింపు అనేటువంటి మాట కూడా వినపడతా ఉంది. అంటే అభివృద్ధి ముసుగులో, అంటే కేవలం డెవలప్మెంట్ పేరు పెట్టుకుని నేను చేశాను డెవలప్మెంట్ అనేటువంటి విధానంగా కాకుండా రాజమండ్రి చారిత్రక నగరం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ దృష్టిలో ఉంచుకోవాలి. లేని పక్షంలో చరిత్రని చెరపాలని చేసే ప్రయత్నం మీద మీరు ఏదైతే మొదలు పెడుతున్నారో దానిని ప్రజలకు వివరించి చరిత్రను చెరపడానికి వీల్లేదు. చారిత్రక నగరం అనంటే చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ ఉండి తీరాల్సిందే. ఆ ఆనవాళ్ళని చెరిపేటువంటి ప్రయత్నం చేస్తే చరిత్రలో మనం కూడా ఉన్నాం, అది గమనించాలి. కేవలం 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, దానికి ఎవరు అడ్డు పెట్టరు. కానీ చరిత్రను జరపకూడదు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చరిత్ర జరిగిపోతుంటే చారిత్రక నగరం యొక్క ప్రాశస్త్యత లేకపోతే విశిష్టత లేకపోతే దానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రజలు కోల్పోతారు. ఆ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడంలో ప్రజలు చాలా చరిత్ర పట్ల వాళ్ళు కోల్పోయేటువంటి నష్టం ఎక్కువ ఉంది. సో దానికి మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో దాని మీద అవగాహన కల్పించండి. అవసరమైతే చర్చ పెట్టండి, అఖిల పక్షాలను పిలండి. అధికారం ఉందని కేవలం మా ఇష్టానుసారం చేస్తామనేటువంటి ప్రయత్నాలు కాకుండా చరిత్రని చెరపాలనేటువంటి మీ ప్రయత్నము ఎవరు కూడా సహించరానటువంటిది. ఎవరైతే అక్కడ అపరకర్మలు చేసుకునేటువంటి వారి యొక్క కోరిక లేదా రిక్వెస్ట్ ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది డిమాండ్. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వృద్ధులు ఉంటారు, దూర ప్రాంతాలకు వెళ్ళలేరు. వాళ్ళ అపరకర్మల సమయంలో వాళ్ళకి ఫెసిలిటీ మాత్రం చాలా. మన గోదావరి నదీ తీరం అంటే అక్కడ గంగకి ఎంత పవిత్రత ఉందో, గంగానదికి ఎంత పవిత్రత ఉందో గోదావరి నదిలో అపరకర్మలు చేసుకునే వాళ్ళకి అంత పవిత్రంగా భావించేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశాన్ని వారు కోరుకున్నటువంటి దానికి వారికి కావలసినటువంటి వసతులు కల్పన అనేటువంటిది మన బాధ్యత. ఆ బాధ్యతని అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏదైతే వృక్ష సంపదని తొలగించాల్సిన సమయంలో తొలగించకుండా ఉండాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్. కేవలం బ్యూటీ కోసం ప్రాణవాయువు ప్రాణాలని ఇచ్చినటువంటి వృక్షాలని తీసివేయటం అనేటువంటిది చాలా సహించరానటువంటి అంశంగా మీరు పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ వృక్ష సంపద రక్షణ, వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలను రక్షించండి రక్షించబడతాం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అభివృద్ధి చేయండి. కానీ చరిత్రను చెరపకండి. అభివృద్ధి జరగాలి, చరిత్ర చెరగకూడదు. చరిత్ర చరివిత చరణంగా ముందు తరాలకి అందాలనేటువంటిది మా డిమాండ్.